ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో నేను అందరికి చెప్తున్నాను, అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు అనుకుంటున్నా. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. అంటే ఎవరు హాస్పిటల్ పాలు కాకూడదు, అనారోగ్యం కాకూడదు, రోగాల పాలు పడకూడదు. అయితే ఎందుకు రోగాలు వస్తున్నాయంటే మరి ఇక దానికి నేనేం చెప్పలేను. కానీ రోగం వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. నీకు ఏ తెగులు రాదన్నాడు దేవుడు. వచ్చినప్పుడు తప్పకుండా దేవుని వైపు చూడాలి. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. మరి నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం ఇంతకుముందు చాలా మందితో చదవమని చెప్పాను. కరోనా కాలంలో అందరూ చదివారు. ఇప్పుడు ఒకవేళ మర్చిపోయారో నాకు తెలియదు. నిర్గమాకాండం, ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, అందరూ చదవాలి. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, స్వస్థపరిచేవాను నేనే. ఐగుప్తు దేవుని ఎరగని వారికి సూచనగా ఉంది. మనం దేవుని ఎరిగిన వారి సంఖ్యలో ఉన్నాం. కాబట్టి బయట వచ్చే రోగాలు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత రాకూడదు. సో ఈ విషయాన్ని మీరు అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఎప్పుడు అనారోగ్యం వచ్చినా వాక్యం చదవటం, ప్రార్థన చేయటం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు ధైర్యం చాలకపోతే నాకు ఫోన్ చేయొచ్చు. అర్ధరాత్రి టైం అయినా ఫోన్ నా దగ్గరే ఉంటుంది, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది తెలియక చాలా ఎక్కువగా డైటింగ్ చేయటం, లేకపోతే ఇలా చిన్న తెలియని పనులు చేయటం. గ్యాస్ ట్రబుల్ వస్తే సాధారణమైన విషయం ఏంటంటే కొంచెం నీళ్లు తాగుతూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలి. ఇంకా అంతకంటే ఏం చేయవసరం లేదు. ఇంకా మనం దేవుని ఎరిగిన వారంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక చోట కూర్చుని బిగ్గరగా, ఏ అనారోగ్యమైనా ఒకటే సూత్రం, బిగ్గరగా వాక్యం చదువుతూ ఉండాలి. ఇక కంఠస్థం చేసిన వాక్యాలంటే వాటిని నోటితో బిగ్గరగా చెప్తూ ఉండాలి, ఏ అనారోగ్యానికైనా. సో మీరు ఏదైనా ఏ అనారోగ్యంలో ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. ఎవరు భయపడవసరం లేదు. ప్రార్థన చేద్దాం. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. అలాగే ఎటువంటి సమస్య, ఎటువంటి శోధన, ఏ విధమైనటువంటి బలహీనత ఉన్నా అది తెలియజేస్తే కొంచెం ఏదైనా మాట్లాడటానికి, సలహా చెప్పడానికి వీలవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయడానికి వీలవుతుంది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అందరినీ, మనందరినీ దేవుడు స్వస్థపరిచే సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారికి స్వస్థత కలుగుతుందని చెప్పాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించే కొలది దేవునిలో ఉన్న శక్తి మనకు వస్తుంది. మనలో ఏం శక్తి లేదు. అందుకనే వాక్యాన్ని చదవండి పదే పదే చెప్పడానికి గల కారణం. సో ఎవరు విశ్వాసం ఉంచిన వారు, మారు మనసు పొందిన వారు, ఎవరు చేయించిన స్వస్థత కలుగుతుంది. అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. సో మీరందరూ ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఎవరికైనా బలహీనత ఉంటే చేతులుంచి ప్రార్థన చేయండి. సో ఏం సందేహించవసరం లేదు. ఈ రోగం నాకు వస్తుందేమో అనుకోవద్దు, నాకు అంటుకుంటుందేమో అనుకోవద్దు. ఏం అంటుకోవద్దు, ఏం కంగారు కదా. సో ఏం భయపడదు, ఏం రానిడు దేవుడు. 31st అంటే ఫస్ట్ అప్పుడు ఈ పేపర్లు ఇచ్చాం ప్రార్థనలు చేయమని. అందరి దగ్గర ఉన్నాయా? చేస్తున్నారా? మళ్ళీ రేపు నెక్స్ట్ వీక్ ఇద్దాం. అంటే ఎప్పుడు ఒకే టైం కాకుండా మారిపోతూ ఉంటుంది. పగలని రాత్రని ఏదో ఒక టైం వస్తుంది. ప్రార్థన చేయండి. చేయని వాళ్ళందరూ కూడా చెయ్యాలి తప్పకుండా. ప్రార్థన చేసినప్పుడల్లా అవి దొరికాయని నమ్మాలని మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వచనాలన్నీ చదవండి. మీకు ఏ సమయం వచ్చిందో ఆ సమయంలో ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కువ సమయాల్లో చేసినా మంచిదే, కానీ ఆ సమయంలో ఉద్దేశం ఏంటంటే నిరంతరము అగ్ని వంటి ప్రార్థన కొనసాగాలి అనేది ఒక ఉద్దేశం, మంచి ప్రణాళిక, చైన్ ప్రేయర్. సో మనందరం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మన వాక్యంలో చెప్పబడినట్టుగా మనుషులందరూ మీరు సుఖముగాను
మాన్యముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించు. సో ఇది మనం చేయాల్సిన పని. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందుకని ఇందాక మీలో కొంతమంది లేరు. ప్రపంచ దేశాలన్నిటి కొరకు, అలాగే అక్కడున్న ప్రజలందరి కొరకు సుమారుగా 800 కోట్లు కాదు, కొద్దిగా తక్కువ ఉంటారు, కానీ సుమారుగా 800 crores ఉంటారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు మనుషులందరి కొరకు చేస్తే మనం ఏ రీతిగా సుఖంగా ఉంటామంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజలు ఎట్లా ఉన్నారు? చాలా దౌర్భాగ్యంగా ఉన్నారు కదా. త్రాగుడు, వ్యభిచారం, అల్లరి చిల్లర తిరుగుళ్ళు అన్నీ ఎక్కువైపోయాయి. సో ఇప్పుడు అవన్నీ పోతే మన పిల్లలకు కూడా సేఫ్టీ ఉంది. అది లేనందువల్ల ఏమవుతుంది? భయంకరమైనటువంటి దుష్ట ప్రభావం పిల్లల మీదకి, పెద్దవాళ్ళ మీదకి వస్తాం. ఇప్పుడు మీరు పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు కదా. ఈ ఫోన్లు చిన్నపిల్లలు ఏం చూస్తున్నారు ఏంటో మనకు తెలియదు, ఏం వస్తాయో తెలియదు కదా. దానిలో ఎటువంటి అపవిత్రమైన, అసహ్యమైనవన్నీ వస్తాయో కదా. వాళ్ళు దేనికైనా అటువంటి వాటిని చూడటం ప్రారంభిస్తే వాళ్ళ జీవితం అయిపోతుంది. సో అందుకు ఫోన్ ఇవ్వకూడదు. అలాగే చాలామందికి ఫోన్లు చూసి మస్క్ వచ్చేస్తాను, దానికోసం కూడా ఫోన్లు ఇవ్వకూడదు. ఫోన్లు, టీవీలకి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ అడిక్ట్ అయిపోతున్నారు కదా. వాటిని అతుక్కుపోతున్నారు కదా. చాలా అనారోగ్యాలు వస్తున్నాయి కదా. అనారోగ్యాలు వస్తున్నాయి, చాలా వేదనకరమైన వ్యాధులు వస్తున్నాయి. వాటి మూలనే ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. వాటిని చూస్తా కూర్చునే బదులు మీ ఇంటిలోనే చిన్న రూమ్ ఉన్నా పర్వాలేదు, దేవుని స్తుతిస్తా ఇటు అటు తిరగండి కదా. ఒక 10 అడుగులు ఇటు అటు వేయండి, పర్వాలేదు కదా. ఏమైనా బయట వరండా లాగుంటే అక్కడ కూడా తిరగండి, నుంచోండి, కూర్చోండి కదా. చిన్నపిల్లలు అయితే గుంజీలు తీయండి, చాలా మంచిది, మంచి ఎక్సర్సైజ్. మంచిదేనా? ఏదో పిల్లలు చదవకపోతే వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు కాదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. సో ఇలాంటి చిన్న చిన్న సూత్రాలు జాగ్రత్తగా పాటించడానికి ఇష్టపడితే చాలా మంచిది. ముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదివితే కావలసిన జ్ఞానం అంతా బైబిల్లో ఉంది. జ్ఞానానికి జ్ఞానాధారము నేనే అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇది ఈ గొప్ప గ్రంథాన్ని చదవకుండా ఏవేవో ఎన్ని పుస్తకాలు చదివినా నెమ్మది, సమాధానం, ఆరోగ్యం రాదు. ఒక 2 వచనాలు ఎప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు అందరూ చదవాలి. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీకము. ఎక్కడ దాచుకోవాలి? హృదయంలో దాచుకోవాలి. బైబిల్ నా దగ్గర ఉంది కదా, నేను ఎప్పుడైనా చదువుకోవచ్చు అంటాం కాదు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అవి భద్రపరచుకుంటే దొరికిన వారికి అవి జీవమును, సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి నీ హృదయమును అంటే వాక్యంతో నింపుకుంటే మంచి జలం బయటకు వస్తుంది కదా. ఒక తొట్టులో మురుగుడు చెత్తా చెదారం వేస్తే దాంట్లో మురుగుడు నీళ్ళు వస్తాయి కదా. అది క్లీన్గా ఉంటే మంచి నీళ్ళు ఉంటాయి. అట్లాగే హృదయంలో దేవుని వాక్యం ఉంటే, యేసు ప్రభు చెప్పిన నా యందు విశ్వాసం ఉంచువా అని హృదయంలో నుండి, కడుపులో నుండి జీవనదులు ప్రవహించును. హల్లెలూయా. కాబట్టి నీ ఎక్కడెక్కడో మనకి రకరకాలైన నదులు ఉన్నాయి కదా. ఈ కృష్ణా నది మహాబలేశ్వర్లో ఎక్కడో స్టార్ట్ అవుతుంది కదా. ఈ గోదావరి నది నాసికా తీయంబకు కదా. అక్కడ చాలా చిన్నగా బయలుదేరుతుంది. అది చిన్నగా ఒక చిన్న మోటార్లోంచి వచ్చినట్టుగా వస్తుంది. తర్వాత అక్కడేమో రకరకాలైన ఏమంటారు గుడులుగా కట్టేశారు. తర్వాత అది నెమ్మదిగా కింద నుంచి ప్రవహించి 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 ఇక్కడికి వస్తే అంత విస్తారమైన నదిగా మారిపోయింది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? నేను ఒక్కడనే ప్రార్థన చేస్తే ఏమవుతుంది అనుకోవద్దు. ప్రారంభించినప్పుడు చిన్నగానే ఉంటుంది. ఆ నది చిన్న మన మోటార్ వేస్తే ఒక 1 ఇంచ్ మోటారు నీళ్ళు ఎలా వస్తాయి అలా వస్తాయి అంతే.
సో అది కిందకు వచ్చిన తర్వాత ఇంకెక్కడెక్కడెక్కడెక్కడ ఎలా పెరుగుతుందో పెరుగుతూ ఉంటుంది, విస్తారమైన నీళ్లుగా మారిపోతుంది. కాబట్టి నీవు జీవజలబుట్టగా ఉన్నప్పుడు నీతో పాటు ఇంకా ఎవరెవరు ఎట్లా 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 కలుస్తారో తెలియదు. ఏ ఏ జీవధారలు ఎక్కడ కలుస్తాయో తెలియదు. విస్తారమైన ప్రవాహం వల్లే దేవుడు దాన్ని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ హృదయమును భద్రపరచుకోవాలంటే, నీ హృదయానికి కావలి కాయాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలంటే, సెల్ ఫోన్ నిన్ను కాపాడలేదు కదా. సెల్ ఫోన్లో డిఫరెంట్ యాప్స్ వచ్చినాయి కదా, అప్లికేషన్స్. అది పట్టుకుని నడిస్తే ఎంత నడిచామో చూపిస్తుంది, పట్టుకుని పెడితే బీపీ ఎంత ఉందో చెప్తుంది, లేకపోతే ఏమంటారు షుగర్ ఎంత ఉందో చెప్తుంది, ఏవేవో చెప్తూ ఉంటాయి అన్ని. కానీ అన్ని కాపాడలేవుగా, చూపిస్తూ ఉంటాయి అన్ని కదా. దేవుడైతే ఏం చూపించవసరం లేదుగా, నిన్ను కాపాడతాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను సజీవుల సంఖ్యలో ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి కదా. మరి మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోగలరు. అందుకనే చెప్తున్నాను, చాలా రోజుల నుంచి, దాదాపుగా ఒక 3 months నుంచి చెప్తున్నాను, ప్రతిరోజు ఒక్క వచనాన్ని కంఠస్థం చేయండి, మీకు చాలా దీవెనకరంగా ఉంటుందని చెప్తున్నా. ఎవరైనా స్టార్ట్ చేశారా? ప్రతిరోజు ఒక్క వచనం, 1 verse ఛాలెంజ్ అని చెప్పాను. మాకేం అక్కర్లేదు, మాకేం ఛాలెంజ్లు వద్దు బాబు అని చెప్తున్నారు. ఉద్యోగం వస్తే చాలు, పెళ్ళి అయితే చాలు, ఇట్లా ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నారు. అంతేనా? ఏమంటారు? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని మీరు చదివితే చాలా మంచి ఆరోగ్యం వస్తుంది, మనసులో భయాలు ఉండవు, ఆందోళన ఉండదు, చాలా నెమ్మదిగా జీవిస్తారు. మరి మీకేమి లేవా అనారోగ్యాలు, మీకేమి చింతలు లేవా అని ఒకవేళ ఎవరైనా నన్ను అడిగితే, నేను కూడా ఇంకా ఎక్కువ చదవాలి వాక్యాన్ని కదా. నేను ఇంకా ఎక్కువ చదవాలి, ఇంకా ఎక్కువగా ధ్యానించాలి, ఇంకా ఎక్కువగా పరిశుద్ధతలోనికి ప్రయాణం చేయాలి. దేవుని పిలుపు ఏంటంటే మనందరం ఆయన తన స్వరూపంలోనికి మారాలి అని కోరుకుంటున్నాడు కదా. అంతటా అందరూ మారు మనసు పొంది క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సో అందరం ఏమి దీనిలో ప్రత్యేకమైన కేటాయింపు ఏమీ లేదు, మినహాయింపులు ఏమీ లేవు. నేను కాలేజీ చదివే రోజుల్లో మా హాస్టల్లో 300 రూమ్స్ ఉండేవి. రూమ్కి ఒకళ్ళు ఉండేవాళ్ళం. శనివారం 12:30కి లంచ్ అయిపోయేది, సాయంకాలం 6:37 వరకు ఫ్రీడమ్ ఉండేది. ఆదివారం కూడా అంతే. చాలామంది సినిమాలకి వెళ్ళేవాళ్ళు, నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని. ఇంకొక 10 people ఉండేవారు, 10-15 people. ఎందుకంటే వాళ్ళ జేబులో డబ్బులు లేకపోతే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. నేనేమో సినిమాకి వెళ్ళకూడదని వెళ్ళేవాడిని కాదు. చాలామంది వచ్చి, నీవు ఏ కాలం ఉన్నట్టు బీసీకి వాడు కాలంలో ఉన్నట్టున్నావు, సినిమాకి వెళ్ళకపోవటం ఏంటి, డ్యామ్ డూమ్ తీసుకొని తిడతా ఎగతాళి చేస్తూ ఉండేవారు. మళ్ళీ నా దగ్గరే కూర్చునేవాళ్ళు వాళ్ళందరూ. భోజనానికి వెళ్ళేటప్పుడు నాతో పాటు కూర్చునేవారు, కానీ తిడతా ఉండేవారు, ఎగతాళి చేస్తూ ఉండేవారు. నేను కూడా వాళ్ళని ఎలా గద్దించాలో, ఎలా తిట్టాలో, తిట్టడం అంటే బూతులని కాదు, ఎలా చెప్పాలి, హెచ్చరించాలని చెప్తూనే ఉండేవాడిని. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడైతే ఇక సినిమాకి వెళ్ళాలని సమస్య లేదు, ఉందా? సినిమాకి వెళ్ళాలని సమస్య ఏం లేదు కదా. రావద్దని చెప్పడమే కష్టం. ఇంకా సినిమా నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పడం కష్టం, అంతేనా కదా? మాట్లాడరేంటి? సినిమా నువ్వు రావద్దు నా దగ్గరికి అంటాం తేలిక కష్టమా? కష్టమేనా తేలిక? అత్యంత కష్టం, అంతేనా కదా? సినిమా నువ్వు నా దగ్గరికి రావద్దు ఏమన్నా అంటున్నారు? ఒకళ్ళు కూడా అంటున్నారా? టెంపరీగా చెప్తున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట పట్టించుకోవద్దు అని చెప్తారు లోపల, అంతేనా? సినిమా నువ్వు నా దగ్గరికి రావద్దు. ఇప్పుడు పాస్టర్ గారు ఊరుకోరు, ఆ మాట నేను పలకపోతే ఊరుకోరు. ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం మళ్ళీ,
అంతేనా కదా? అవును కదా? ఆ? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట తూచి అయిపోయింది. అంతేనా కదా? చెప్పండి. అంతేనా? ఇంటికి వెళ్ళాక వచ్చి రమ్మనాలి కదా మళ్ళీ. ఆ? ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, స్టేజ్ మీద ఉన్నంత వరకు మా మనవడి దగ్గర రానియను, అయినా వస్తుంటాడు వాడు. ఇక కిందకి దిగిన తర్వాత రావద్దంటే ఆగుతాడా? వచ్చి మీద ఎక్కుతాడు. అది కూడా అంతే. అంతేనా కాదా? ఆ? మనం ఎక్కించుకుంటున్నావా? చెప్పండి. సో చాలా వేదనకరమైన పరిస్థితులు మన చుట్టూతో ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా గమనించకపోతే మనం చాలా చిక్కుకుపోతాం. విల్ బి ఎంటాంగిల్డ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ వరల్డ్లీ సిన్. దానిలో చిక్కుకుపోతున్నాం, ఆ చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఒకదానికి ఒక సీరియల్ చూశారనుకోండి, నెక్స్ట్ ఏంటో చూడాలనిపిస్తుంది. మళ్ళీ ఏముంటుంది దాంట్లో? ఏముండదు, వట్టి సొల్లు కౌరులు తప్పితే ఏముంటాయి? ఏమీ ఉండవు. మా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, ఏవో వస్తున్నాయి, కానీ అప్పుడేం లేవు కదా. నేనే కథ చెప్పేవాడిని. నేను కథ చెప్తా అంటే ఇక నా వాళ్ళు తినేస్తా ఉండేవారు. రేపు మళ్ళీ కథ చెప్పాలి, నిన్నంటే కథ చెప్పాలి. నేను గుర్తుంటుంది, ఏదో తెగమొక పెట్టి ఏదో 2 మాటలు చెప్తే అయిపోను. సో మిక్కీ మౌసులు గిక్కీ మౌసులు ఇవన్నీ ఏ ఉంటాయి కదా, టామ్ అండ్ జెర్రీలు. వాళ్ళకంటే ఎక్కువ కథలు చెప్పచ్చు. అదే చెప్పేవాడిని, ఇప్పుడు కూడా అదే చెప్తా. ఎన్ని కథలైనా రాసుకోవచ్చు, కానీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, భోజనం పెట్టేటప్పుడు వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలి. దేవుని వాక్యం వారి హృదయాల్లోనికి వెళ్ళాలి. వారిని దేవుని పనికి ప్రోత్సహించాలి. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అంటే రోజు ఆ విషయమే జ్ఞాపకం చేసుకుని, కానీ వాక్యంలో ఉన్న అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం కదా. సమూయేలు గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పాలు విడిచిన బాబుని తీసుకొని వచ్చి మందిరంలో వదిలిపెట్టింది. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి అక్కడ మోకరించి ఆరాధిస్తున్నాడు అని రాయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవా నాతో నేను చేసిన మనవి అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. అండ్ హీ వర్షిప్ ద లార్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. బ్రతికినంతకాలం నీ పనే చేస్తారు, ఇంకే వేరే పని ఏం చేయ. ఇది చాలా సులభమైన విషయం కాదు కదా. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏదో తెలుసుకుంటారనేది కాదు. బాల్యకాలము నుండి దేవుని ప్రత్యక్షత కొరకు తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదో కాసేపు ఏదో ఒక మొక్కుబడిగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవటం కాదు. మా యవనస్తులు ఒక ప్రపోజల్ పెట్టారు. ఏంటో తెలుసా? కొత్తగా మందిరం కడుతున్నారు కదా, కట్టినప్పుడు చక్కగా కొన్ని రూములు, ఆరాధన మధ్యలో అలసిపోతున్నాం మేము, అక్కడ కొంచెం ఏసీ అలాంటివి పెట్టి, మంచి పడకలు పెట్టి, కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా పెడితే బాగుంటుందని అనిపిస్తుంది మాకు, మీరేమంటారు అన్నారు. సరేలే నాయన, చూద్దాం, ప్రార్థన చేద్దాం, ఇంకేం చేస్తాం అంతకంటే కదా. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేయాలంటే, ఏం చేయాలన్నారంటే, కొంచెం బీచ్ల్లో చైర్లు వేస్తారు కదా, బీచ్ల్లో చైర్లు చూసారా? ఫోటోల్లో కనబడుతుంది, నేను చూడలేదు. కానీ అలాంటివి వేస్తే బీచ్ లేకపోయినా వేప చెట్టు గాలి కింద ఉంటాము, అందుకని ఇక్కడికే నుంచోలేక కష్టపడుతున్నామని చెప్పారు. సర్లే బాబు, నువ్వు అక్కడ నుంచోడు ఎందుకు, లోపల రమ్మన్నా. వచ్చారు, మరి ఉన్నారో వెళ్ళిపోయారు నాకు తెలియదు. ఉన్నారా మళ్ళీ వెళ్ళారా? ఉండలేకపోతున్నారంట, అలసిపోతున్నారు. ముసలాళ్ళు కంటే వాళ్ళు గట్టి అండి. మాదంతా గుల్లబారిపోయింది అప్పుడేను కదా. అంతేనా? తల్లిదండ్రులు నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మీ పిల్లలు మందిరానికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళతో కలిసి మీరు చేసే ప్రార్థన ఏంటి? వాళ్ళతో ఎలా గడుపుతున్నారు అనేది నా ప్రశ్న కదా. దేవుని సన్నిధిలో జ్ఞానము, వివేకము వస్తుందని మీరు నమ్మితే వారితో కలిసి మీరు జాగ్రత్తగా ప్రార్థన చెయ్యాలి.
సో ఇక్కడ ఇంతకుముందు ఒకసారి ఇదే విషయాన్ని నేను చెప్పాను, చాలా రోజులైంది. అక్కడ దేవాలయంలో పరిస్థితులు బాగాలేదు. అప్పుడు ఏలి అప్పుడు యాజకుడిగా ఉన్న ఏలి కుమారులు, వాళ్ళ ప్రవర్తన చాలా అపవిత్రంగా ఉండేది. అలాంటి సందర్భంలో ఆ తల్లి, నా కొడుకు కూడా ఏమైపోతాడో అని అనుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రార్థనకు అతన్ని పురికొల్పి, ఏ పరిస్థితిలోనైనా వెనుదిరిగి చూడనటువంటి విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని కృప పొందింది. ప్రార్థన అంటే పిల్లలు లేకపోతే పిల్లలు కావాలని ప్రార్థన చేయటం ఒక అంశం అయితే, దేవుని యొద్ద సంతానాన్ని పొందిన తరువాత ఆ సంతానం వెనుతిరిగి చూడకుండా దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించేలాగా సిద్ధపరచడం అనేది ఒక అద్భుతమైన విషయం. అది తేలిక కాదు. చాలామంది ప్రార్థన చేసి బిడ్డలను పొందిన వారు ఉన్నారు, కానీ బిడ్డలను దేవుని క్రమంలో పెంచలేక మరి అన్యరీతిలోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. చాలా రోజులైంది ఇది జరిగి. ఒక సహోదరి పిల్లలు లేక ప్రభువు సన్నిధిలోకి వచ్చారు. ఇక్కడ కాదు, ఊళ్ళో. ముగ్గురు కుమార్తెలు కలిగారు. వారు చక్కగా మంచిగా మంచి మంచి క్యారెక్టరే, దానిలో ఏం పాడవలేదు. కానీ విశ్వాసంలో ఎవరు లేరు. 3 ఫ్యామిలీస్, ఎవరు విశ్వాసంలో లేరు. కొన్ని రోజులు ఫోన్లు చేస్తూ ఉండేవాడిని. సో తర్వాత ఇక నేను కూడా ఫాలోఅప్ చేయలేకపోయాను. ఇదిగో అదిగో అని చెప్తా ఉండేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. దారిలో సూర్యాపేట దగ్గర ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఇలా రకరకాల సందర్భాల్లో. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని దగ్గర బిడ్డలను పొందటం ఒక అంశం అయితే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానాన్ని మళ్ళా దేవునికి నీవు ఇస్తే వారు దేవునికి మహిమకరమైన పాత్రలుగా ఉంటారు. మీ కుటుంబానికి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటారు. తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ రోజున సమూయేలు ఎంతమందికి ఆశీర్వాదం చెప్పలేము కదా, లెక్క చెప్పలేనంత మందికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, పిల్లలను ఎలాగ పెంచాలి, ఏ రీతిగా పెంచాలి, ఏం చేయాలి అనేది చూడాలి. ఇప్పుడంతా కాలేజీకి వెళ్తున్నారు కదా, స్కూల్స్కి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం తెలుసు కదా. మరి కొంతమంది అనుకోవచ్చు, మీ తరం వేరు మా తరం వేరు అనుకోవచ్చు కదా. ఈ తరాలన్నిటికంటే నేను ఘోరమైన తరంలో నుంచి వచ్చాను. నేను చదువుకునే రోజుల్లో మెడ్రాస్లో చదివేటప్పుడు కాలేజీలో ఒక అరగంట, ఒక మధ్యలో ఒక అవర్, ఒక గంట, ఒక పీరియడ్ ఖాళీ వస్తే 1 కిలోమీటర్ దూరంలో, అంటే కాలేజీ క్యాంపస్ దాటాలి, అది చాలా పెద్ద క్యాంపస్. బయటికి వెళ్తే అక్కడే సారా దుకాణం, లేకపోతే ఇంకే ఉంటాయి, బ్రాందీ అన్నీ ఉండే. అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి కలిసి వెళ్ళి అక్కడ తాగి వచ్చి మళ్ళీ క్లాసులో కూర్చునేవారు. అలాంటి కల్చర్లో ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్ ఉన్నాయి, పేర్లు చెప్తే మంచిది కాదని చెప్పట్లేదు. తాగి క్లాసుల్లో కూర్చునే 7th 8th క్లాసుల నుంచి 7 8 తరగతుల నుంచి కూర్చునే క్లాసులు, అలాంటి స్కూల్స్ ఉన్నాయి. చాలా హైఫైగా ఉంటాయి, చాలా అంటే హై ప్రొఫైల్ స్టూడెంట్స్. అంటే పేరెంట్స్ చాలా మల్టీ క్రోర్స్లో ఉంటారు. టీచర్స్ వాళ్ళని ఏమి అనలేరు, వాళ్ళు వింటే చెప్పాలి, లేకపోతే వీళ్ళే వినాలి. అలాంటి పరిస్థితి. స్నేహితుడు ఒక అతను ఒక స్కూల్లో పనిచేసేవాడు కొద్ది రోజులు, చాలా సంవత్సరాల క్రితం, అంటే 35 years బ్యాక్. ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు ఎవరు మాటినరు. ఈయనకేమో కొంచెం బాగా చదివాడు, మంచి డిసిప్లిన్, లేకపోతే ఎందుకు అన్నట్టుగా ఉండేది. 2-3 రోజులు చెప్పాడు, మీరు కనుక డిసిప్లిన్గా లేకపోతే నేను ఊరుకోను, నేను కొట్టేస్తాను డామ్ డౌన్ డిస్క్ అని. ఈ డేటా చాలా మందిని చూసామని అనుకున్నారు వాళ్ళు.
ఈ రోజు లాస్ట్ డే, ఈ రోజు కనుక మీరు అల్లరి చేస్తూ ఊరుకోను అన్నాడు. 4 రోజుల నుంచి చెప్తున్నారు, ఇవాళ మాత్రం ఏం చేస్తాడని ఇద్దరు అల్లరి చేస్తున్నారు. ఒకడు బాగా అల్లరి చేస్తున్నాడు. సడన్ గా నడుస్తా వెళ్ళి పేట్ 2 పీకేసేసి పైకి వచ్చేసాడు. క్యాంపస్ అంతా పెద్ద కలవరం అంట. అప్పుడు సాయంకాలం దగ్గరికి వచ్చాయి, ఇట్లా వచ్చింది జరిగింది, ప్రిన్సిపాల్ కూడా భయపడిపోతున్నాడు అని కదా. నేను అప్పుడు చిక్కడపల్లి ఉండేవాడు. ఎక్కడికి వస్తారో అక్కడికి రండి, నేను వస్తానని చెప్పాను. ఏమంటావు అన్నాడు. యువర్ డన్ ఏ గుడ్ థింగ్ అని చెప్పా. మంచి పని చేసాం. వాళ్ళు ఎవరు రాలా, వాళ్ళకి భయం కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డిసిప్లిన్ లేని వాళ్ళకి ధైర్యంగా ఉంటారు అని అనుకోవద్దు. డిసిప్లినే ధైర్యం ఇస్తుంది, అంటే క్రమశిక్షణ మంచి ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధిలో ఉండే క్రమశిక్షణ ఇంకా మంచి ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే పిల్లలకు వారు మాట వింటలేదని ఏదేదో చేసేసి వాళ్ళని మరి మరణానికి అప్పగించదు. ఇప్పుడు అందరూ బైకులు కావాలని మారం పెట్టేవాళ్ళు ఉన్నారు కదా. మారం పెట్టేవాళ్ళు ఉన్నారు. చాలా మంది తెలుసు నాకు, రకరకాలుగా చనిపోయారు. ఒకసారి వాళ్ళు నాకు డైరెక్ట్గా తెలియదు కానీ కొద్దిగా పరిచయం ఉంది. వాళ్ళు చాలా రిచ్ పీపుల్, ప్రార్థనే. అయితే అప్పట్లో చాలా సంవత్సరాలు అయింది, 10 లక్షలు ఎంతో బైక్ కావాలనంటే ఇక వాడిని పోగొట్టుకుంటామేమోనని 10 లక్షల బైక్ కొనిచ్చారు. 8 నెలలకు వాడిని పోగొట్టుకున్నారు 10 లక్షల బైక్ ఇచ్చి. ఒక కుర్రాడు వాడు ఈ మధ్యన చచ్చిపోయాడు. వాడు చాలా లేని దానికి యమహా బైక్ ఇస్తేనే నేను ఉంటా అన్నాడు, కొనిపెట్టారు. ఏమేం చేశాడు, ఎట్లా చేశాడు, దేవుని క్రమంలో లేడు. పెళ్ళయింది, పిల్లలు. ఆ మధ్యకాలంలో దేవునిలో ఉండేవాడు కాదు. సరే, ఎవరికైనా క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. మరి ఏమేం క్యాన్సర్, బాగా తాగటం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చింది. లాస్ట్ మూమెంట్స్లో ఫోన్ చేశా, ఇప్పటికైనా దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపమంతా ఒప్పుకో, పోతే పరలోకానికి వెళ్తావు, లేకపోతే కనీసం బతుకుతే బతుకుతావు, చచ్చిపోతే పరలోకానికి వెళ్తావు అని చాలా స్పష్టంగా చెప్పాను. నువ్వు కొద్ది రోజుల్లో చచ్చిపోతావు, ఇంకా ఫ్యూ డేస్ లెఫ్ట్, కొద్ది రోజులే ఉంది నువ్వు చచ్చిపోవడానికి. ఇప్పటికైనా మారు, నీ పాపాలన్నీ ఒప్పుకో, నీ అల్లరి చిల్లరి చిల్లంగితనం అంతా ఒప్పుకో దేవుని దగ్గర. చచ్చిపోవడానికి సమీపంగా ఉన్నావు, డాక్టర్లు నీతో చెప్పారు లేదు, నేను చెప్తున్నా, అయిపోయింది నీ పని. చెప్తే అతను అన్నాడు, లేదు అంకుల్, నేను మారు మనసు పొందుతున్నాను తప్పకుండా అని నేను చెప్పిన మాటలన్నీ చెప్పి ప్రార్థన చేశాడు. కొద్దిగా కన్నీళ్ళు వచ్చినాయి. మరి అది తాత్కాలికమో నిజంగా వచ్చినాయి నాకు తెలియదు. తర్వాత ఏదో వెలుగు వచ్చింది, నా చుట్టూతో వెలుగు ఆవహించిందని చెప్పాడు. మరి దేవుని చిత్తం, నీకు చాలా అవకాశాలు వచ్చినాయి అని చెప్పా. వెళ్ళిపోయినా పర్వాలేదు, డజంట్ మ్యాటర్. చనిపోవడం ఎప్పుడైనా చనిపోతాం. ఒకవేళ నువ్వు మళ్ళీ ఎంత రోగం తగ్గితే నువ్వు నిలబడతావు నిలవలేవు తెలియదు. దేవుని ప్రేమమేడు, ఒకవేళ నువ్వు నిలబడలేవని తెలుసు కాబట్టి తీసుకెళ్తాడని చెప్పి. అలాగే ఒక 2-3 డేస్లో చచ్చిపోయాడు. సో ఇలా చాలా మందిని చూస్తున్నాను, నేను చాలా మందిని చూశాను. అలా ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్కరు ఏం చేస్తామండి, ఒత్తిడి చేస్తే అసలు దూరం అయిపోతారు. అస్సలు దూరం అవుతారు, ఎట్టైనా దూరమే అవుతారు. సో యవనస్తులు, యవన బిడ్డలు, స్త్రీలకు, అమ్మాయిలు, అబ్బాయిలు, అబ్బా చాలా కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది. వేదనతో ప్రార్థన చేస్తున్నాం, కన్నీటితో ప్రభు పాదాల దగ్గర బ్రతిమాలుకుంటున్నాం. ఈ యవన బిడ్డలు పాడైపోకూడదు, వీరి జీవితాలు భ్రష్టమైపోకూడదు. పరిస్థితులు ఏం బాగాలేదు. నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రులైన వాక్యం చదివితే పిల్లలకు ఆ వాక్యం ప్రాకారంగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం వారికి అగ్ని వంటి ప్రాకారంగా ఉంటుంది. మీరు ఎంత సంపాదిస్తే ఏం లాభం, ఎంత కష్టపడితే ఏం లాభం. ఇప్పుడు కష్టపడడం, ఖర్చు పెడతాం అలవాటు చేసుకున్నారు. డబ్బులు సంపాదించడం, ఖర్చు పెట్టడం, అది కాదు నేర్చుకోవాల్సింది.
వ్యర్థంగా ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎంత జాగ్రత్తగా దేవుడిచ్చినటువంటి ఏమంటాం ఈవులను దాచుకోవాలి, ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ మాత్రమే ఖర్చు పెట్టాలి. అంత చాలా సంపాదించి చాలా ఖర్చు పెడితే ఏం ప్రయోజనం? 100 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెట్టేసి ఏం లాభం? 10 రూపాయలు సంపాదించి 1 రూపాయి దాచినా పర్వాలేదు. అంతేనా? ఏమంటారు మీరు? విస్తారంగా సంపాదించి విస్తారంగా పాడు ఖర్చులన్నీ చేస్తున్నారు. ఎంత చెప్పినా ఏముండదు. తల్లిదండ్రులు అంతే అయిపోతున్నారు, పిల్లలు అంతే అయిపోతున్నారు. వాట్ టు డూ? ఏం చేయాలి? బ్యాంక్రప్సీ. ఎంతమంది క్రెడిట్ కార్డ్స్ చూసినా ఏమైపోతున్నాయి? ఓవర్ రన్ అయిపోతున్నాయి కదా, ఎక్కువైపోతున్నాయి వాటి మీద ఖర్చులు, దానికి పెనాల్టీలు కట్టుకుంటున్నారు, ఇక అప్పులు పాలైపోతున్నారు కదా. ఎక్కువ భాగం నేను చూస్తున్నప్పుడు ఆర్థికపరమైన చిక్కుల్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క జీవన విధానంలో, ఖర్చు పెట్టే విధానంలో దేవుని జ్ఞానం లేదు. ఇప్పుడు సంఘంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ప్రేమగా ఉండాలి, అందరినీ ఆదుకోవాలి. కాబట్టి ఈ సూత్రాన్ని, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. కాబట్టి ఏం చేస్తున్నారు? ఈ సహోదరుని కొంచెం చాలా ఇబ్బందిలో ఉన్నాను, ఒక 5,000 10,000 కావాలి అంటే ఏం చేయాల్సి వస్తున్నప్పుడు? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి కదా, అందుకని ఇవ్వాల్సి వస్తా. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి డబ్బులు ఇవ్వద్దు. నేను డబ్బులు ఇస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నేను డబ్బులు ఇస్తే నువ్వు అప్పులు పాలైపోతావు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, అందుకని నేను ఇవ్వనని చెప్పాలి. అర్థమైందా? నీకెందుకు? నీ ఖర్చు ఏంటి? ఎవరికైనా సరే, మీరు ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే, ఎవరిని అప్పు అడిగితే ఏదో ఇవ్వద్దు. ఒకవేళ వడ్డీ వ్యాపారం చేస్తే మరి ఇంక ప్రమాదంలో పడతారు. ఏంటి నీ అవసరం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? అన్నీ అడగండి, కూర్చోబెట్టి అడగండి. నీ అవసరం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఏం కొంటున్నావు? దేనికి వాడుతున్నావు దీన్ని కదా? ఎందుకోసం నీకు డబ్బులు అవసరం అవుతున్నాయి? నీ సోర్సెస్లో నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? తలకు మించిన భారం ఏది పెట్టుకుంటున్నావు? ఇవన్నీ అడగాలి. ఎన్ని అడిగితే సాధారణంగా వాళ్ళకి వెళ్ళిపోతారు. నేను నీకు ఇవ్వలేను, ఐమ్ వెరీ సారీ, నేను ఇస్తే నీకు నష్టం జరుగుతుంది, ఇవ్వకపోతే ఎంతో కొంత మేలు జరుగుతుంది. అదే నువ్వే ఇచ్చావనుకో ఏమవుతున్నప్పుడు? మన సహోదరుడు ఏం అడగలే అని ఇక వాళ్ళు వదిలేస్తారు, మళ్ళీ ఎక్కడో చేస్తారు. అదే బయట ఎక్కడ తీసుకున్నావు అనుకో, 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ కడతా ఉండాలి, అంతేనా? ఊరికి ఎవడెవడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఇవ్వకపోతే వాడు తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడు లేకపోతే. కాబట్టి వాడి మీద అప్పుల భారం పెరిగి అప్పుడన్నా బుద్ధి వస్తాం, లేతలేదు, మనం ఏం చేయలేము. ఇంకా నువ్వు ఫ్రీగా ఇచ్చావంటే ఇంకా పాడైపోతున్నారు జనం. ఇంకో మాట కూడా చెప్తున్నా, నీ ఊట, నీ బావిలోని ఊట నీకే ఉండాలి, వాళ్ళకెళ్ళకి ఇవ్వడం కుదరదు. 2 years బ్యాక్ క్యాలెండర్లో కూడా ఈ వాక్యం వేసాం, మీకు ఎవరైనా గుర్తుందో లేదో నాకు తెలియదు. సామెతల్లో ఉంది చూడండి ఒక మాట, ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. నీ సొంత గుండెలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, నీవు నీకున్న డబ్బులు జాగ్రత్తగా చూసుకో. ఏదో బయట ఎక్కడో తెచ్చుకుని తిందామని చూడొద్దు, నీ ఉన్నదాంతో సరిపెట్టుకో అని ఒకటి. అలాగే నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, నీ బయటికి పోకూడదు, ఎక్కువ ఉన్నాయి కదా అని బయట పారబోయొద్దు. వీధుల్లో అవి నీటి కాలువలుగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండాలి. సో దేవుని వాక్య ప్రకారం మీరు జాగ్రత్తగా చూసుకోండి. గ్రీడీగా అంటే దురాశతో ఏదో సంపాదించాలని ఉండొద్దు, దాన ధర్మాలు చెయ్యాలేమో అనుకోవద్దు. అందుకని కూర్చోబెట్టి అడగండి, కూలంకుషంగా అడగండి. నిజంగా అక్కడ అవసరం ఉంది అనేది ఏమైనా ఉంటే కొద్దిగా హెల్ప్ చేయండి. మీకు డబ్బులు వచ్చినా రాపోయినా పర్లేదని, మళ్ళీ వస్తే ఆశించొద్దు.
మళ్ళీ వస్తాయని ఆశిస్తే వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళతో గొడవ ఎందుకు? అలా చేయొద్దు. వాళ్ళు ఏదో తర్వాత ఎప్పుడో సహాయపడతారేమో అనుకోవద్దు. పడకపోయినా పర్లేదు, దేవుడి సహాయం ఉంటే చాలు. అంతేనా? గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ. మన కుటుంబ జీవితంలో మొట్టమొదటగా మనం దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. తప్పకుండా కుటుంబీకులందరూ కలిసి ప్రార్థన చేయండి. పిల్లలకు చిన్నప్పటి నుంచి వాక్యాలు నేర్పించండి. డే దట్ ద కంట్రీ హ్యాస్ గెయిన్ ది సావరిన్ అథారిటీ. 47వ సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్యం సూత్రప్రాయంగా ప్రకటించిన 50వ సంవత్సరం జనవరి 26వ తేదీ వరకు మనకు బ్రిటిష్ క్వీనే కదా అప్పుడు ఉంది, క్వీనేనా, ఆమె మనకు రాణి. ఇప్పుడు మన రాష్ట్రపతి మనకు అధికారి. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రోజున. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాయబడి ఉంటుంది. మా భారతీయ ప్రజలం మేము ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నామని. అలా ప్రారంభం అవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే, రాజకీయ సంబంధమైనటువంటి సావరిన్ అథారిటీ దేశానికి వచ్చిన ప్రజలకు లేదు, ప్రజలకు అధికారం లేదు. ఇప్పుడు ప్రజల మీద, అందరి మీద దాదాపుగా ప్రతి ఒక్కరి తల మీద 1,50,000 రూపాయల దాకా అప్పు ఉంది. ఉందా లేదా? 1,20,000, 1,25,000 తలా మీ అందరి మీద అప్పు ఉంది, నా మీద కూడా ఉంది. దేశంలో ఉన్న ప్రజలందరి మీద, పుట్టిన బిడ్డలందరి మీద కూడా ఎంత ఉంది అప్పు? ఎంతుంది? 1,25,000 అనుకోండి. 1,50,000 మళ్ళీ కోపం అవుతుంది. అందరికి లేనిపోయింది ఎక్కువ చెప్తున్నారు, ఇన్ఫ్లేట్ చేస్తున్నారు. ఇంకా 4 ఏళ్ళు పోతే 2 లక్షలు అవుతుందో ఏమో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సావరిన్ అథారిటీ ఏముంది? ప్రతి ఒక్కళ్ళ మీద 1,50,000 అప్పు ఉంది అనుకున్నాం. పని ఇష్టమైనట్టుగా ఏమైనా చేయడానికి ఏమీ లేదు. పైనాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది, అంతే, ఇంకేముండదు. ఇంకా ఏంటి, అది ఒప్పిస్తారు, అదే నిజం అన్న భ్రమ కలిగిస్తున్నారు. ఆ భ్రమలోనికే క్రైస్తవులు కూడా వెళ్ళిపోతున్నారు. అందుకని నేను చెప్తున్నాను, మతోన్మాదము, తీవ్రవాదము, ఉగ్రవాదం అనేవి ప్రపంచ దేశాలన్నిటిలో పనిచేస్తున్నాయి. వాటిలో నుంచి విడుదల కావాలి, స్వాతంత్రం కావాలి. ఇప్పుడు చాలామంది సినిమా చూడొద్దు అనుకున్నా కానీ చూడకుండా ఉండే పరిస్థితులు లేవు కదా. నీ కళ్ళ చుట్టూ అయ్యే కనపడతాయి, ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. ఇంకేం చేస్తారు? ఇప్పుడు బస్సు ఎక్కారనుకోండి, బస్సు ఎక్కితే ఏం కనపడుతుంది? సినిమానే కనపడుతుంది. కనపడదా? ఈ మధ్యకాలం నేను ఎక్కువగా ఎక్కలేదు, ఈ మధ్యలో ఎప్పుడూను. ఇదివరకు ఎక్కువగా బస్సుల్లో ఇక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చేది, విజయవాడ మన ఊరు వెళ్ళాల్సి వచ్చేది. సినిమాలు వేసేవారు, ఎంత ఫుల్ సౌండ్ పెట్టేవారు, నాకు తలనొప్పి వచ్చేసేది. చాలా ప్రార్థన చేసుకున్నామండి, ఏంటి అసలు ప్రభువా ఏం చేయాలి ఏంటని. ఒక రోజున ఒక బస్సులో రాశాడు 11 తర్వాత సినిమా వేయబడదు అని. దాని మీద రాసింది, ఓహో ఇది ఒక రూల్ ఉంది కదా అనుకున్నా. బాబు ఇప్పుడు 11 అయిపోయిన సినిమా అందరూ ఏమంటే వేస్తామండి, ఏం చేద్దాం అన్నాడు. నువ్వు ఏ స్టే వేసావు నాకు తెలీదు, సౌండ్ పెడితే మాత్రం ఊరుకోనని చెప్పా. అంటే వాడు ఏం చేసేటప్పుడు, ఈ గొడవ నాకెందుకని చెప్పి ఈ సినిమా వేసి, ఆ సినిమా వేసి, ఈ సినిమా వేసి, మొత్తం మీద సార్ ఇది రావట్లేదు సార్ అని మూసేశాడు. హల్లెలూయా అనుకున్నాం. అప్పటి నుంచి ఏ బస్సు ఎక్కినా సరే సినిమా వేస్తే మాత్రం సౌండ్ పెడితే ఊరుకోనని చెప్పేవాడిని. ఇక అప్పటి నుంచి తర్వాత తగ్గిపోయింది వెళ్ళే అవకాశం. తర్వాత ఎక్కువగా కారులోనే ప్రయాణం అవుతుంది ఎక్కడికి వెళ్ళాను. సో ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం దేవుని దర్శనమే కావాలా, వేరే దర్శనాలు కావాలా? ఇది నా ప్రశ్న. ఏ దర్శనం కావాలి? దేవ దర్శనం కావాలా? హీరో దర్శనం, హీరోయిన్ దర్శనాలు కావాలా? ఏది కావాలి? ఈ సోషల్ మీడియా వచ్చే చెత్తంతా ఒక్క నలకంత కూడా ఉపయోగపడదు, ఏది ఉపయోగపడదు. అన్ని అబద్ధాలే చెప్తారు, ఎవడికి ఇష్టమైంది వాడు చెప్తాడు. నేను అప్పుడప్పుడు కొన్ని వాక్యాలు, కొంతమంది భక్తులు చెప్పే మెసేజెస్ చూస్తా ఉంటాను. అది చూసేటప్పుడు మధ్యలో వస్తూ ఉంటాయి. సరే ఒక నిమిషం చూద్దామని అనుకున్నాం అనుకో, ఇక బుద్ధి తక్కువైంది, అసలు
ఫోన్ పక్కన పెట్టేయడం బెటర్ అనిపిస్తాం. సో దానికంటే సరే వాక్యం చదువుకుందామని చదువుతూ ఉంటాం. అయితే ఎందుకు చెప్తున్నానంటే, నేను చదివే సమయం దేవునికి నేను ఇంకా సంపూర్ణంగా ఇవ్వట్లేదు. రోజంతా చదివిన చాలదు అసలు కదా. రోజంతా ప్రార్థన చేసినా మన ప్రార్థన చాలదు, సమయం చాలదు. ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు చేయమంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. కరోనా వచ్చినాక అర్థమైంది. అర్థమైందా? కరోనా వస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ భాస్కరరావు గారు అబ్బాయి పెళ్ళి ఒక ఫంక్షన్ హాల్లో చేయాలని ఫిక్స్ చేశాం. చేసిన తర్వాత ఏమైంది? చేయడానికి లేదన్నారు పోలీసులు వచ్చి. ఏం చేస్తాం అప్పుడు? ఇంటికి వెళ్ళి మెదలకుండా పెళ్లి చేసుకోవచ్చు. అప్పటికి వచ్చారు చాలామంది, కాకపోతే ఇల్లు దగ్గర కదా, ఇంకేం చేస్తాం, ఇంకెవరు పట్టించుకోలేదు. సో అప్పుడే కాకపోతే వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అయినా కానీ 150 మంది 200 మంది అయినట్టున్నారు కదా. అక్కడైతే ఒక 1000 మంది అయ్యేవారు మరి మొత్తం మీద. అది. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనుషులందరూ దేవుని జ్ఞానం కలిగి ఉంటే ఏమి ఆశీర్వాదం. ఈ ఈవిల్ ఫోర్స్, ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ నీ బిడ్డల మీద, నీ మీద ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు, రాజుల కొరకు. ఇప్పుడు ఆ ప్రియ సహోదరి చెప్పింది కదా, అనారోగ్యం, హాస్పిటల్ పాలైపోవాలి, ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయి చిన్న చిన్న విషయాల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని కృప ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చూశారు. ఒకవేళ చూడకపోతే ఏదో గబగబ దొరికారు కదా అని కోసి పారేస్తే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. సో మనందరం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని కృప మనకుంది. హాస్పిటల్ పాలు కాకూడదు, నేనే కాదు ఎవరు కాకూడదని ప్రార్థన చేయాలి. అంటే మనం వైద్యులకు వ్యతిరేకం కాదు, మందులకు వ్యతిరేకం కాదు, దేనికి వ్యతిరేకం కాదు. మనం దేవునికి, ఆయన మాటకు అనుకూలంగా జీవించే వాళ్ళంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఎప్పుడైనా ఒకవేళ అవసరం రావచ్చు. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మన ప్రియ బిడ్డలు సుష్మిత, కిరణ్ అని ఉన్నారు. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. వాళ్ళ దేవుడు ప్రేమించి ట్విన్స్ని ఇచ్చాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక పాప, ఒక బాబు క్షేమంగా ఉన్నారు. మొన్న డెలివరీ అయింది. నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాను. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అంతేగా సుష్మిత, కిరణ్. అయితే పిల్లలు లోపల ఉన్నారు, చూడటం కుదరలేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవన్నీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కాన్పులకి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, లేకపోతే కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని ఏం కాదంటలేదు మనం. అయితే చాలా వేదనకరమైన మోసం జరిగే స్థలాల్లోకి వెళ్ళిపోతున్నారు చాలా. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. కొంతమందిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత, అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఎవరు వాళ్ళు, అంబులెన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. 108 లేకపోతే ఒట్టి అంబులెన్స్ని తీసుకెళ్ళిపోతారు. ఫోన్లే పాప వీళ్ళు మంచి సాయం చేస్తున్నారు అనుకుని వెళ్ళిపోతున్నారు అనుకుంటాం. వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేదనుకో, ఒక 2 రోజులు వస్తారు. ఎవరన్నా వెళ్తేనేమో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. వెళ్ళలేదనుకో మెల్లగా ఒకటి లాగేస్తారు. లాగేసేసి ఏం చేస్తారు? డెడ్. కిడ్నీలు, గుండి, లివరు, కళ్ళు తీసేసుకుంటారు, ప్యాక్ చేసేస్తారు, అయిపోయింది, ఫినిష్. ఈ మధ్యన నేను విన్న వార్తలు ఇవన్నీ. అలా చేసేసిన తర్వాత అది ఎవరికి తెలియదు కదా. ఇంకా అన్నీ ఒక చోట అవసరం ఉండదు. ఒక హాస్పిటల్ ఒక చోట అట్లా అయిపోతుంది. ఇప్పుడు గబగబా దొరికింది కదా అవకాశం అని ఒక 50 లక్షలు 70 లక్షలు ఇట్లా బిల్లులు వేసేస్తారు కదా. గబగబ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళని టెస్టులు చేయాలి. తీర చూడిపోతే ఏమొచ్చింది? ఎయిడ్స్ ఉందంట. 2 కళ్ళు
ఇద్దరికి వెళ్తాయి, ఇద్దరికి ఎయిడ్స్. ఒక గుండి ఒకడికి వెళ్తుంది, వాడికి ఎయిడ్స్. లివర్ ఎన్ని ముక్కలు కోసి ఎంతమందికి పెట్టారో వాళ్ళందరికీ ఎయిడ్స్. ఇలాంటి లోకంలో మనం ఉన్నాం. ఏమేం జరుగుతుందో తెలియదో. చాలా ఘోరమైన పరిస్థితులు భూమి మీద తిరుగుతుంది. జాగ్రత్తగా ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం మనం ప్రభు శరీరం రక్తం తీసుకుంటాం. శుక్రవారం శనివారం ఉపవాసం ఉండాలని చెప్తున్నాం. మరి మీరు ఎంతమంది చేస్తారు నాకు తెలియదు. మాట వింటే శ్రేష్టం. ఆ వాక్యాలు చదవమని చెప్పాను. రోజు దేవుని శరీరం, దేవుని వాక్యం కదా. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మన కన్నులు తెరవబడతాయి. వాక్యాన్ని చదవండి. ప్రియ తల్లిదండ్రులు, పిల్లలు, ప్రియ కుటుంబీకులందరూ. చర్చ్ అంటే ఏంటి? కుటుంబాల పెద్ద కుటుంబం, ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్. సో ఇది అందరినీ ఒక్కొక్కరితో మాట్లాడడం కుదరక ఇది స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నాం అంతే. నేను మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా శుక్రవారం శనివారం ఇక్కడే ఉంటాను. నేను వచ్చి మాట్లాడితే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అప్పుడు కూడా ఎక్కువ మంది అనుకోండి, మా గురువారం మాట్లాడుకోవచ్చు. అప్పుడు కూడా ఎక్కువైపోతే బుధవారం మాట్లాడుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు మాట్లాడుకోవచ్చు ఏదో ఒక టైంలో. హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. నీ మనస్సాక్షి దేవుని యొద్ద యథార్థమైనదిగా ఉందా లేదా చూసుకోండి, అంతే. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. సర్వాధికారి అయిన తండ్రి, ఇతబడిన వాక్యమును ప్రతి హృదయంలో ముద్రించండి, నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ తమ బ్రతుకులను బాగు చేసుకుని నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. భూమి యొక్క ఉన్నత స్థలాల మీదకి నడిపిస్తాను. నీ కృపతో జ్ఞాపకం చేసుకుని బలపరుస్తుంది. పెద్దవారి మొదలుకుని చిన్నవారి వరకు నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని మా కొరకు మరలా రారాజుగా రాబోతున్న యేసు ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి మనం చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా.